సిఏ ఇంటర్ రిపీటర్స్ బ్యాచెస్ లేదా షార్ట్ టర్మ్ బ్యాచెస్ ఆస్పిరెంట్స్ ఫ్రీక్వెంట్ గా అడిగేటువంటి క్వశ్చన్స్ అండి. ఫస్ట్ క్వశ్చన్, సార్ ఆన్లైన్ బ్యాచెస్ మంచివా ఆఫ్లైన్ బ్యాచెస్ మంచివా? ఇంకా పోలేదా ఈ డౌట్? మేము బాగుపడాలి అంటే ఆన్లైన్ బ్యాచెస్కి రండి, మీరు బాగుపడాలి అంటే ఆఫ్లైన్ బ్యాచెస్కి రండి. దీని గురించి ఇక్కడ డిస్కషన్ కూడా అవుతుంది. సార్ స్టడీ అవర్స్ బ్యాచెస్ మంచివా క్రాష్ బ్యాచెస్ మంచివా? ప్రీ రిజల్ట్స్ బ్యాచెస్ అయితే నేను క్రాష్ బ్యాచ్ రికమెండ్ చేస్తాను. పోస్ట్ రిజల్ట్స్ బ్యాచెస్ అయితే నేను స్టడీ అవర్స్ బ్యాచెస్ రికమెండ్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, క్రాష్ బ్యాచ్ ఫీజు ఎక్కువ అయినా కూడా తక్కువ ఫీజు ఉన్న స్టడీ అవర్స్ బ్యాచ్ రికమెండ్ చేస్తానంటే నా వల్ల మీకు ఉపయోగం ఉండాలి, నా సజెషన్ వల్ల మీకు ఉపయోగం ఉండాలి. మూడోది, ఓన్ ప్రిపరేషన్కి వెళ్ళాలా లేదా ఒక ఇన్స్టిట్యూషన్ గైడెన్స్ కిందకి వచ్చేయాలి. ఇన్స్టిట్యూషన్ అంటే మాస్టర్ మైన్స్ లేదా మాస్టర్ మైన్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్. నేను ఆల్వేస్ ప్రిఫర్ చేసేది ఒక ఇన్స్టిట్యూషన్ గైడెన్స్కి మాత్రమే. ఓన్ ప్రిపరేషన్ వద్దు అంటాను. ఒక సిఏ కోచింగ్ సెంటర్ ఏదైనా పర్లా, సిఏ కోచింగ్ సెంటర్ ఉండాలి. అక్కడ కోచింగ్ క్లాసెస్ ఇవ్వాలి, స్టడీ అవర్స్ బ్యాచెస్ ఉండాలి, రెగ్యులర్ బ్యాచెస్ ఉండాలి, క్రాష్ బ్యాచెస్ ఉండాలి. అలాంటి వాళ్ళ దగ్గర మాత్రమే జాయిన్ అవ్వండి, రిస్క్ తీసుకోవద్దు.